హాయ్ ఫ్రెండ్స్, మీకు వ్యాపార దిగ్గజంగా పేరొందిన ముఖేష్ అంబానీ గురించి తెలుసు. అయితే తనకు కూడా చుక్కలు చూపిస్తున్న గుజరాత్ వ్యాపారవేత్త గురించి తెలుసా? రోజుకొక బెంచ్ మార్క్ సృష్టిస్తున్న ఆయన ఎవరు? మన దేశంలోనే కాదు, ప్రపంచమంతా తన పేరు మారుమోగిపోతున్న తను ఆ స్థాయికి ఎలా చేరుకున్నాడు? అతనెవరో మీ కీపాటికి అర్థమై ఉంటుంది. అవును, మనం ఈరోజు ఈ వీడియోలో గౌతమ్ అదానీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకానొక సమయంలో ఆర్థిక పరిస్థితి బాలేక చదువును మధ్యలోనే ఆపేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు విమానాశ్రయాల దగ్గర నుంచి బొగ్గు దాకా, ఇంట్లో నూనె వస్తువుల దగ్గర నుంచి ఖరీదైన నగల దాకా ప్రతి చోట తన వ్యాపారాన్ని విస్తరింపజేశాడు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ప్రజల్లో వారి పేరు మాత్రమే తెలుస్తుంది, కానీ వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, వారి కథ ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళు మన చుట్టూ కూడా చాలామందే ఉన్నారు. మీకు గౌతమ్ అదానీ గురించి తెలుసుకోవాలి అంటే, అలా మారడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్టయితే ఈ వీడియో మీకోసమే. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. గౌతమ్ అదానీ ధీరుభాయ్ అంబానీ లాగా ఒక పారిశ్రామికవేత్త, సొంతంగా పైకొచ్చిన మనిషి. కానీ ఈరోజు ఇతర పారిశ్రామికవేత్తల కన్నా చాలా ఎక్కువ సంపాదిస్తున్నవాడు. మనకి చిన్నప్పటి నుంచి మన తాత ముత్తాతలు ఒకటే విషయం చెప్పేవారు: ధర్మంగా సంపాదించు, అది ఏ పద్ధతిలో అయినా పర్వాలేదు, కానీ డబ్బులు సంపాదించేందుకు అన్ని మార్గాల్ని వెతుకో, ఏ మార్గాన్ని విడిచిపెట్టకు అని. ఈ మాట గౌతమ్కి ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే తనకొచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ప్రతి అవకాశంలో తన తృప్తిని వెతుక్కున్నాడు. అందుకే ఈరోజు ఈ స్థాయిలో నిలబడగలిగాడు. కానీ ఈ స్థాయికి రావటం అనేది ఒక్క రోజులో జరిగే పని కాదు. ఎన్నో డక్కాముక్కీలు తిన్నాడు, ఎంతో కష్టపడ్డాడు. 1962లో అహ్మదాబాద్లోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు గౌతమ్. తండ్రి చిరు వ్యాపారి, పెద్ద కుటుంబం, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. అందుకే చదువును కూడా మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కుటుంబాన్ని పోషించడం కోసం చేతులకు పని చెప్పక తప్పలేదు. చిన్న ఊరు నుంచి ముంబై మహానగరానికి చేరుకున్నాడు. కొన్ని రోజులు దొరికిన పనల్లా చేశాడు. అలా కష్టపడుతున్న కాలంలోనే ఒక రత్నాల వ్యాపారి దగ్గర పనికి కుదిరాడు గౌతమ్ అదానీ. కొన్ని రోజులు అతని దగ్గర పనిచేసిన తర్వాత అసలు నేనేం చేస్తున్నాను, ఏం సాధించాలనుకుంటున్నాను అన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా పని మానేశాడు. అలా ముంబైలోని జావేరీ బజార్లో రత్నాల వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. అదానికి ఏ పని, ఎందుకు, ఎప్పుడు చేయాలో బాగా తెలుసు. అందుకే ఉద్యోగం మానేశాడు. చిన్న వయసులోనే ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. అయితే తన జీవితాన్ని మలుపు తిప్పింది మాత్రం 1981లో తన సోదరుడు ఒక ప్లాస్టిక్ కంపెనీ స్థాపించడం ద్వారానే. దాని ముడిసరుకు సరిగ్గా దొరక్కపోవడంతో, వ్యాపారం నష్టాల్లో ఉండటంతో ఆ వ్యాపారాన్ని నడిపేందుకు గౌతమ్ సహాయం కోరాడు. అందులోకి ప్రవేశించిన వెంటనే అతనికి అర్థమైంది, ముడిసరుకు విదేశాల నుంచి మాత్రమే దిగుమతి చేసుకోవాలి, అందుకోసం చాలా ఖర్చు అవుతోంది, ఆఫీసుల చుట్టూ తిరగాలి అని. ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాడు. తానే సొంతంగా ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీని మొదలుపెట్టాడు. తానే విదేశాలకు సైతం ఎగుమతి చేయడం మొదలుపెట్టాడు. 1988లో అలా మొదలైన అతని ఎక్స్పోర్ట్స్ ఆ తర్వాత పేరు మార్చి అదానీ ఎంటర్ప్రైజెస్ అని కొత్త రూపం దాల్చింది. ఇందులో ఖనిజాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ధాతువులు, బట్టల వ్యాపారాలు కొనసాగించారు. ఆ వ్యాపారం వృద్ధి చెంది ప్రపంచమంతా తన పేరు మారుమోగింది. ఆ తర్వాత 1994లో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ మార్కెట్లో భాగమైంది. ఇక 1995 ఈ సంవత్సరం గౌతమ్ అదానీకి చాలా ముఖ్యమైన సంవత్సరం. ఈరోజు మనం గౌతమ్ అదానీని ఎలాగైతే చూస్తున్నామో అందుకు బీజం వేసిన సంవత్సరం అని చెప్పాలి. అదే సంవత్సరం గుజరాత్ ప్రభుత్వం పోర్టు అభివృద్ధి కోసం ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని కోరింది. ఈ విషయం గౌతమ్ అదానీ దాకా చేరింది. సంపాదించుకోవడానికి మరొక మార్గం దొరికింది అనుకున్నాడు. వెంటనే పోర్ట్లలో అతి పెద్దదైన ముంద్రా పోర్ట్ని ఖరీదు చేశాడు. 1998లో అడానీ పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. 8,000 హెక్టార్లలో నిర్మించిన అతిపెద్ద కంపెనీ ఇది. భారతదేశంలోని అతిపెద్ద పోర్టుగా దీనికి పేరుంది. భారతదేశంలోని వ్యాపారాలకు కావలసిన ప్రతి వస్తువు ఇక్కడి నుంచే రవాణా అవుతుంది. స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ఈ పోర్ట్ని పరిగణిస్తారు. అంటే ప్రమోటర్లకు ఎటువంటి సుంకము కట్టవలసిన అవసరం లేదు. ఈ పోర్ట్లో పవర్ ప్లాంట్, ప్రైవేట్ ట్రైన్ లైన్, ప్రైవేట్ ఎయిర్పోర్ట్ కూడా ఉన్నాయి. గౌరవించదగ్గ విషయం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఈ పోర్టు చాలా ముఖ్యమైనది. పోర్టు మేనేజ్మెంట్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన దేశంలోని ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, ముంబై సముద్ర ప్రాంతాల్లో డొమెస్టిక్ పోర్ట్లను కూడా అభివృద్ధి చేసుకుంది. కాలం అలా సాగిపోతూనే ఉంది. ఏకఛత్రాధిపత్యంతో గౌతమ్ ప్రపంచాన్ని ఏలే స్థితికి వచ్చేశాడు. ఇక మన వంటింట్లో కూడా ప్రవేశించింది అదానీ సంస్థ, ఫార్చ్యూన్ పేరుతో. ఈరోజు ఫార్చ్యూన్ రిఫైన్ నూనెలు ప్రతి ఇంట్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అని తేడా లేకుండా వంటకి ఉపయోగపడుతున్నాయి. నిజానికి 1998లో అదానీ గ్రూప్
విల్మార్ అనే సంస్థతో చేయి కలిపి ఆహార ఉత్పత్తుల తయారీకి నాంది పలికింది. అలా వంట నూనెలు, గోధుమ, చక్కెర వంటి ముఖ్యమైన ఆహార పదార్థాన్ని తయారు చేసి వంటింట్లో తన సత్తాన్ని చాటుకుంది. ప్రతి వంటగదిలో ఒక భాగం అయిపోయింది. ఇక 2005లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి మన దేశంలోని ప్రధాన నగరాల్లో స్టాలేజ్ని స్థాపించింది. అంటే ధాన్యాగారాలు. ధాన్యాన్ని అలా ఒక చోటు నుంచి ఇంకొక చోటికి రవాణా చేసేందుకు గాను అండర్ గ్రౌండ్ రైలు సిస్టమ్ని కూడా ఏర్పాటు చేసుకుంది. వ్యాపార దృష్టితో చూసే వారికి ప్రతి ఒక్కటి వ్యాపారంగానే కనబడుతుంది. అలా గౌతమ్ అదానికి నల్లని బొగ్గులో కూడా వ్యాపారం కనిపించింది. విద్యుత్ ఉత్పత్తులు కూడా ప్రవేశం పొందింది అదానీ సంస్థ. ప్రతి నగరాన్ని వారి ఉత్పత్తులతో కాంతివంతం చేసింది. అయితే ఇంత పెద్ద పవర్ ప్లాంట్ని నడిపించడానికి చాలా బొగ్గు అవసరం పడుతుంది. అందుకోసం ఆస్ట్రేలియాలోని ఒక బొగ్గు గనిని ఖరీదు చేశారు. ఫార్చ్యూన్ పత్రిక ఇచ్చిన నివేదిక ఆధారంగా 2005లో 12,147 కోట్ల బొగ్గును లింక్ కంపెనీ ద్వారా ఉత్పత్తి చేసింది అతని సంస్థ. ఈ గనిలో 7.83 బిలియన్ టన్నుల నల్ల బంగారం బొగ్గుంది. అంటే ప్రతి సంవత్సరం 60 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయొచ్చు. మన దగ్గర లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇతర దేశాల నుంచి ఉత్పత్తి చేసుకున్నాడు గౌతమ్ అదానీ. అలా ఇండోనేషియాలో ఉన్న నూనె, గ్యాస్, బొగ్గు వంటి వాటిని ఖరీదు చేసేందుకు, అలాగే సుమాత్రా దీవుల్లోని బొగ్గును వెలికి తీసేందుకు $250 బిలియన్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఆ సమయంలో ఇండోనేషియా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఒక ప్రకటన కూడా చేసింది. అదానీ సంస్థ దాదాపు 5 కోట్ల విలువైన ఒక కోల్ హ్యాండ్లింగ్ పోర్ట్ని అక్కడ నిర్మించడానికి సిద్ధంగా ఉంది అని దాని అర్థం. సుమాత్రా దీవుల నుంచి బొగ్గును వెలికి తీయడానికి 250 మైళ్ళ దూరం వరకు ఒక రైల్వే ట్రాక్ను కూడా నిర్మించింది. ఇంకే ఉంది, అతని ఖజానా నిండుతూ వచ్చింది. 2002లో $76.5 కోట్ల ఉన్న అతని సంపద 2014 నాటికి 10 పెరిగింది. న్యాచురల్ గ్యాస్ వ్యాపారం కూడా బాగా లాభాల్ని తీసుకొచ్చింది. 2017లో సోలార్ PV ప్యానెల్ తయారు చేయడం మొదలుపెట్టింది. ఇక పోర్ట్ల లాగానే 2019లో మ్యాంగళూరు, లక్నో, అహ్మదాబాద్, జైపూర్, గువాహటి, తిరువనంతపురం ఈ 6 విమానాశ్రయాల ఆధునికీకరణ ఆపరేషన్ల బాధ్యతల్ని చేపట్టింది. ఈ బాధ్యతలు 25 సంవత్సరాల పాటు నిర్వహిస్తుంది అదానీ సంస్థ. ముంబై విమానాశ్రయ నిర్వహణలో కూడా అదానీ సంస్థకి 74% వాటా ఉంది. ఢిల్లీ విమానాశ్రయం తర్వాత ముంబై విమానాశ్రయం అతి పెద్దదని చెప్పే పనిలేదు. బంగారం కూడా ఒక రూపు దాల్చాలంటే ఎన్నోసార్లు మంటల్లో కాలాల్సిందే. అలాగే అదానీకి ప్రతి చోట ఎన్నో వివాదాలు, అవమానాలు కూడా ఎదురయ్యాయి. ఆయన వాటన్నిటినీ తట్టుకుని తను అనుకున్నది సాధించాడు. తనంటే నిరూపించుకున్నాడు. అందుకే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించాడు. ఒక సామాన్య స్థితి నుంచి అత్యున్నత స్థాయికి చేరిన వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.